నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సెంటర్ను సందర్శించిన బిల్ గేట్స్. అమరావతి పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం. ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అలాగే చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిల్ గేట్స్ ను ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును అడిగారు. తన మంత్రివర్గ సహచరులను సిఎస్ విజయానంద్ ను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. ఆపై రియల్ టైమ్ గవర్నెన్స్ సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు. ఆపై సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు పండించిన వంటి తీసుకొచ్చిన స్థానిక పంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 5 కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించాము.
3,32,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలనే 3 ప్రధాన సూత్రాలపై ప్రభుత్వం స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా, సామాజిక సమతుల్యత సాధించేలా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చారిత్రాత్మక స్థాయిలో విధులు కేటాయించబడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో సంక్షేమానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర. గత ప్రభుత్వాలు, గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ చేతల్లో అమలు చేయించలే. బడ్జెట్లో పెట్టారు తూతూ మంత్రంగా. ఆ బడ్జెట్ని అమలు చేయడానికి చేతులు రాలి. అంకెల గారడీలు చేశారు గత బడ్జెట్లో. నెంబర్ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. బీసీల కోసం ఇచ్చేస్తున్నాం, ఎస్సీల కోసం ఇచ్చేస్తాం, కాపుల కోసం ఇచ్చేస్తున్నాం, మైనార్టీల కోసం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ. ఇవాళ మేము అంకెలతో సహా బీసీలకి 51,000 కోట్లు ఈ బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించాం. ఎస్సీలకి 20,644 కోట్లు ఎస్సీల కోసం కేటాయించాం. ఎస్టీల కోసం 9,190 కోట్లు ఎస్టీల కోసం. మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈడబ్ల్యూఎస్కి 10,669 కోట్లు. సాంఘిక సంక్షేమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 11,118 కోట్లు. ఈ ప్రభుత్వం వెల్ఫేరు, ప్రజల ఆరోగ్యం, విద్య ఈ మూడిట్లకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దీంట్లో విద్యకు 32,308 కోట్లు 2026-27 బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించాం. అలాగే ఏదైతే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ కానీ, విడో కానీ, వికలాంగులు కానీ ఆ పెన్షన్స్ కోసం 27,719 కోట్లు కేటాయించాం. ఇది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి గతంలో ఏ రోజు కూడా, ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కేటాయించాల. అట్లాగే పేదవాడికి హౌసింగ్ అనేది, అంటే గృహాల నిర్మాణం అనేది గతంలో ఊర్లు నిర్మిస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు దోచుకొని దాన్ని తినేసి డబ్బులు 10 లక్షలు కొని 70 లక్షలకు గవర్నమెంట్లో బిల్లు పెట్టుకొని ఊరవతల, ఊరికి దూరంగా విజయవాడకి కొండపావులూరు, లేదంటే హెచ్ముత్యాలంపాడు, లేదంటే కంకిపాడు, అమరావతిని పెట్టి పేద ప్రజల ఆశలతో ఆడుకొని ఆశల్ని అడియాసలు చేసింది. పేదవాడికి ఇల్లు ఇప్పిస్తాను కదా ప్రభుత్వం. దానికి ఫలితం ఏంటో అనుభవించారు. దానికి ఫలితమే 80,000 మెజార్టీతో ఇక్కడ గెలవటం. ఇవాళ ఈ ప్రభుత్వం 6,357 కోట్లు హౌసింగ్ కోసం, పేదవాడికి సొంత ఇంటి కళను నిజం చేసేదానికి, సొంత ఇంటి కళను నెరవేర్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని నిధులు కేటాయించాం. అలాగే హెల్త్ చాలా కీలకమైంది. ప్రజలకి మినిమం ఇవాళ ఆరోగ్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్యం అందించాలన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం 19,306 కోట్లు కేటాయించాం.
ఈ 19,306 కోట్లతో బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య పరికరాలని పెట్టాం. అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్స్లో అవి కూడా పెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్కి పురపాలక సంఘాలకి 14,800 కోట్లు అది కూడా పెట్టాం. మొత్తం 3,32,000 కోట్లతో అద్భుతమైన బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ బడ్జెటు రాబోయే 2026-27 సంవత్సరాలకి అన్ని వర్గాల ప్రజలకి ఈ రాష్ట్రంలో మేలు జరిగే విధంగా, రైతన్నలకి మేలు జరిగే విధంగా వాళ్ళ పెట్టుబడులు తీసుకురావడం వల్ల దాదాపు మొన్న సమ్మిట్లో, విశాఖపట్నంలో జరిగే సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం వల్ల ఇవాళ యువతకి, ఈ రాష్ట్రంలో చదువు పూర్తి చేసిన యువతకి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు. గూగుల్ డేటా సెంటర్, మరి ఏ విధంగా ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దానివల్ల ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో మీకే తెలుస్తూ ఉన్నాయి. పెట్టుబడులన్నీ గ్రౌండ్లో అయ్యే పరిస్థితికి వచ్చినాయి. వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నారు. దానికి కావాల్సిన అనుమతులు, దానికి కావాల్సిన వర్కులు, అంటే ఈ రాష్ట్రంలో యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు, 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పిల్లలకు రాబోతూ ఉన్నాయి. మెగా డిఎస్సి చెప్పిన దాని ప్రకారం నెరవేర్చాం. అలాగే పోలీసు ఉద్యోగాలు నెరవేర్చాం. పోలీసులకి వాళ్ళు ఈ బడ్జెట్లో కొత్త వాహనాలు పెట్టాం. అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేసి ప్రజలకి అనుకూలమైనటువంటి బడ్జెట్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు, మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా మేలు జరిగే విధంగా అద్భుతమైన బడ్జెట్. ఈ అద్భుతమైన బడ్జెట్ని అమలు చేస్తాం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇటు అభివృద్ధి, ముఖ్యంగా ఈ నీటి ఇరిగేషన్కి దాదాపు 20,000 కోట్లు ఇరిగేషన్కి పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ బుడమేరు, ఏదైతే బుడమేరు ఇబ్బంది వచ్చిందో మనకి, ఆ బుడమేరు ఇబ్బంది భవిష్యత్తులో మనకి రాకుండా ఉండేదానికి అది ఆ బడ్జెట్లో కేటాయింపుల వల్ల బుడమేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇబ్బంది లేకుండా వస్తుంది. ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల సమస్యల్ని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి బడ్జెటు. అన్ని ప్రాంతాలకి, ఇటు ఉత్తరాంధ్ర కానించి అటు రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని చేయటం వల్ల ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్న బడ్జెట్ అని తెలియజేస్తాం. మన నగరం మన ఇల్లుతో సమానమని, నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, వన్ టౌన్, ప్రకాశం బ్యారేజ్, భవానీ ఘాట్, కృష్ణవేణి ఘాట్, ఏలూరు రోడ్, పటమట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు రహదారులలో క్రమ తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా నిర్వహించాలని, డ్రైన్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రతిరోజు డివైడర్లలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోసి వాటిని హరితంగా ఉంచేటట్టు చర్యలు తీసుకోవాలని, మన ఇంటిని పరిశుభ్రంగా ఎలా చేసుకుంటామో విజయవాడ నగరాన్ని కూడా మన ఇల్లుగా భావించి ప్రతిరోజు పరిశుభ్రంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబిస్తూ దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడి డిస్ప్లే వాల్స్ పై ప్రదర్శించిన ప్రెజెంటేషన్లను తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని అశాంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానిస్తామని, తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్ కు డిస్ప్లే వాల్స్ ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి దాన్ని ప్రజలకు వేగంగా అందిస్తున్నట్టు తెలిపారు.
పేదవాడి ఆరోగ్యానికి ఆసరాగా ఉండేదే సీఎం రిలీఫ్ ఫండ్ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు అన్నారు. ఆపదలో ఆపన్నహస్తం లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ ను గత ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పనిచేస్తుందని, పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్ దర్శిపేట పూజిత అపార్ట్మెంట్స్ వద్ద 75 మందికి 90,28,151 ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద మధ్యతరగతి వారికి ఆరోగ్యం బాగోనప్పుడు వారికి అండగా ఉండడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అని వివరించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం సీఎం రిలీఫ్ ఫండ్ తూర్పు నియోజకవర్గం నుండే లబ్ధిదారులకు అందజేయబడుతుందన్నారు. గత ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ను పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 50 లక్షల నుండి 2 కోట్ల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలో యావరేజ్న 60-70 మందికి చెక్కుల ద్వారా వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవడానికి, వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని నాకు భరోసా కల్పించడానికి ఈ ముఖ్యమంత్రి సహాయ చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఎంతోమంది కొంతైనా మాకు సహాయం ఇచ్చిందనే ఫీలింగ్తో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అనేక మంది వచ్చి ఈ విధంగా హాస్పిటల్లో మాకు ఇంత ఖర్చు అయింది, అప్పులు పాలయ్యాం, మా ఇల్లు తాకట్టు పెట్టాం, 5 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చాం, వాటికి ఏదన్నా మమ్మల్ని ఆపద నుంచి కాపాడనని చెప్తే ఆ రోజున ముఖ్యమంత్రి గారు దయాదాక్షిణ్యం లేకుండా ఉండటం వల్ల ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. ఈవెన్ వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా చేతులు ఎత్తేశారు. అనేక మంది ఆ బిల్లులు తెచ్చిస్తే ఆ బిల్లులు కూడా కనపడిన పరిస్థితి ఉంది. కనీసమైన ఒరిజినల్ బిల్స్ అన్న ఉంటే తర్వాత వచ్చే వాళ్ళన్నా ఏదన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్ళకి అమౌంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం కూడా వాళ్ళు ఇవ్వకుండా కేవలం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరితో అనేక మంది అప్పుల పాలు చేశారు. ఈ రోజున మరి ఈ 17 నెలల నుంచి కూడా ప్రతి నెల కనీసం ఒకసారి మ్యాక్సిమంగా 3 సార్లు ఈ విధంగా పంపిణీ చేస్తున్నాం. మూలలా కూడా మా నియోజకవర్గంలో అన్ని కార్నర్లో కూడా మీటింగులు పెట్టి దీన్ని ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వాళ్ళకి ఇలాంటి అవసరం వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కానీ లేకపోతే శాసనసభ్యుడి కార్యాలయాన్ని కానీ వెళితే అక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన సౌకర్యాలని కూడా కల్పించి వాళ్ళకి ఇంకేదైనా కాగితాలు ఉంటే కూడా చెప్పి అవన్నీ పూర్తి చేసుకుని చంద్రబాబు గారికి ఇస్తే ఆయన 2 నెలలకో 3 నెలలకో ఆయన ఆర్థిక వీలు పడినప్పుడల్లా కూడా ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం 10 మందిలో పబ్లిక్ ఇవ్వడం ఉద్దేశం కూడా అందరికీ తెలియాలని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మరి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరికీ అండ కల్పిస్తున్న మోడీ గారిని ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళ ముగ్గురు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తోచిన విధంగా సాయం చేసే తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా తూర్పు నియోజకవర్గంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళి వాళ్ళకి తోచిన సహాయం చేసి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకునే విధంగా ముందుకు వెళ్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం చక్కటి రాజధాని నిర్మాణం అవుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలా. ఒక్కసారి రాజధాని నిర్మాణం అయితే ఆర్థికంగా కూడా రాష్ట్రం బలోపేతం అవుతుంది. లక్షలాది మంది ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు. ఆ వచ్చిన ఉద్యోగస్తుల ద్వారా మనకు సంపద పెరుగుద్ది. ఆ సంపద ద్వారా పేదవారికి మరిన్ని సంక్షేమ కార్యక్రమం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించుకుని నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్క పనిని కూడా మరి ఆశీర్వదించి ఆయన ముందుకు నడిపించాలని నేను మీ ద్వారా ప్రజలు కోరుతాను. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ కు అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ ను సహచర మంత్రులతో కలిసి సాదరంగా స్వాగతించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలన రంగాల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సచివాలయంలో చర్చిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రజలకు పటిష్టమైన, అత్యంత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్టులో సహచర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్లతో కలిసి బిల్ గేట్స్ ను మంత్రి లోకేష్ స్వాగతించారు. అధికారుల నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తనివ్వకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందిని పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎటువంటి సమస్యలు రానివ్వకుండా చూడాలని, ఒకవేళ ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినచో వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు స్వీకరించగా అందులో పట్టణ ప్రణాళిక 12, ప్రజారోగ్యం 2, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ 2, ఎస్టేట్ 1 ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జనరల్ ఏ రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జి పి సత్యకుమారి, సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, బయాలజిస్ట్ వి కామేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సెంటర్ను సందర్శించిన బిల్ గేట్స్. అమరావతి పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం. ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.